నేనున్నాను కదా మాట్లాడటాను మీకు. నేను సరిపోనా? నేను చాలనా? అమ్మ వాడినైతే అమ్మా నువ్వు కానీ కళ్ళు తెరిచి ఊదేయాలమ్మా. ఊదితే ఆరిపోవడం దీపమా? అమ్మమ్మ వాడిని గిల్లేయాలమ్మా. నేనేమో మళ్ళీ మొగ్గనే గీల్చుకోవడానికి? అమ్మమ్మ వాడిని ఇంచేద్దామ్మా. నేనేమన్నా చీకర పుల్లనే వంచటానికి, వంగించుకోవడానికి, ఊదిపోవడానికి? అటువంటి కాదే. నేను తోలు తుపాకిని కాదు, నాటు తుపాకిని. తోలు తుపాకి చెప్పాల్సిన మాటలు చెప్పొద్దు. మనుగుడు కోసం పోతా ఉన్నారు మేడం దగ్గర పోవడం. అమ్మమ్మ మేమైతే ఇది చేసేసేవాళ్ళమ్మా, మేమైతే అది చేసేవాళ్ళమ్మా. నిన్న ఒక ఆయన చేస్తున్నా, మేము మా అమ్మగారు అనుకుంటే ఎన్నో కేసులు పెట్టారా? 2 కేసులు కూడా పెట్టున్నారా? ఇంకో 2 కాళ్ళు పెట్టండి. అబద్ధం కేసులు 2 పెట్టారు, ఇంకో 2 కాళ్ళు పెట్టండి. కేసులకేం భయపడమే, కేసులకేం భయపడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పేదలు, ఈ యొక్క గ్రామంలో అయితే, ఈ మండలం, ఈ నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాల వరకు ఏదైనా అన్యాయం జరిగితే ఆదుకోవడానికి అధికారం ఉండాల్సి వస్తుంది. ప్రతిపక్ష పార్టీ తరఫున కూడా మేము ఆదుకుంటాం. ప్రతిపక్ష పార్టీలోని గట్టిగా పనిచేస్తానికి సిద్ధపడ్డాం. అంతేగాని అధికారం కోసం వెంపర్లాడమే. ఏ రోజు కూడా అధికారం మేమేం దొరుడు పుచ్చకాలే గడప. నేను ఎక్కడ దొరలేదే. ఉంటే చూపించండి ఎక్కడ. ఒకసారి 2004లో నాకు స్నేహితుడైనటువంటి పోలంటి శ్రీనివాసరెడ్డి కోసం పార్టీ మారాల్సి వచ్చింది. అది కూడా ప్రసన్న కుమార్ చెప్పి 3 ఫ్రెండ్స్గా ఉన్నాం. 2 టికెట్లు వచ్చినాయి. దానివల్ల వచ్చిందే కానీ నేను మీలాగా రోజుకు ఒక పార్టీ మార్చేసేది, మళ్ళీ వచ్చేసి ఎలక్షన్లు అప్పుడు పోయేసి నామినేషన్ చేసి డబ్బులు ఇస్తే మళ్ళీ విత్డ్రా చేసుకునేది. ఒక్కడైనా వార్డు మెంబర్గా గెలుచున్నారా? ఒక్కడు వార్డు మెంబర్గా. ఎందుకు మళ్ళీ ఇది? మళ్ళీ ప్రజల చేత మేము ఎన్నిక కాకుండానే ఏదో ఫ్లూక్లో వచ్చిన దానికి ఆదరించుకుంటూ రాజభవన్ డెవలప్మెంట్ గురించి మాట్లాడతారా? మాట్లాడండి. ఓకే, మీరేమో డెవలప్మెంట్ చేసినట్టు చెప్పండి. రాజభవన్ మీరేమో డెవలప్ చేసింటే చెప్పండి. మరి నేను చెప్పిన మాటకి సమాధానం చెప్పకుండా ఇదన్నా సవరణ చేసుకుండా, విత్డ్రా చేసుకుండా, క్యాన్సిల్ చేయండి. గౌరవ శాసనసభ్యుల గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యుల గారికి చెప్పాము. వాళ్ళు కూడా ఆలకిచ్చారు. వాళ్ళు కూడా దాని మీద కొన్ని యాక్షన్లు తీసుకుంటారు. ఇంత లోపల వచ్చేసి పుట్టుగా అంటారు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటాడు. ఎక్కడి నుంచి రావాలా నీకు? వాడికా నుంచి రావాలి? నేను రాజుపాలెం ఉండరా? తెలుసుకుందాం. అలా అధికారులు ఉంటే ఉండొచ్చు, అధికారం లేకపోతే నేనేం తగ్గేవాడిని కాదు కదా. అది అందరూ తెలుసు కదా. అది జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం తెలిసి దేంట్లో తగ్గినని. ఆ ఉద్దేశంతో వీళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడాల్సిన పరిస్థితి. ఈరోజు మళ్ళీ షెడ్యూల్ మారుస్తున్నారు మీరే, సర్వే నెంబర్ మారుస్తున్నారు మీరే, ల్యాండ్ మాఫియాకి ఇక్కడ శ్రీకారం చుడుతున్నారు. ఇన్ని చేసుకొని వచ్చేసి మళ్ళీ కొసకొచ్చి తలకే అమ్మ వాడొక్కడేనమ్మా నియోజకవర్గంలో, వాడొక్కడేనయ్యా. ఒక్కడే ఏం చేద్దాం? ఒకడైనా పోరాడతాం.